హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం. చికెన్ బిర్యానీ. దానికోసం ఫస్ట్ మసాలాలు, జాజికాయ, లవంగాలు, అనాస పువ్వు, సాజీరా, జీలకర్ర అవన్నీ మనము పౌడర్ చేసుకోవాలి. అలాగే ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి చిన్న కట్ చేసి. అండ్ రైస్ని ఫస్ట్ టైం మనం నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని అందులో ఫ్రెష్గా క్లీన్ చేసిన చికెన్ వేసుకోవాలి. సింపుల్ మెథడ్లో, ఎక్కువ ఓవర్ ప్రాసెస్ కాకుండా చేస్తున్నాను అనమాట. అండ్ చికెన్ వేసేసుకొని దాంట్లో ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. మనకి మసాలాలు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 3 స్పూన్స్ అయితే వేసాను. మీ స్పైసీనెస్ని బట్టి అన్ని మసాలాలు యాడ్ చేసుకోవడం బెటర్. అండ్ 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ అందులో కొంచెం మనకు సరిపడేంత పసుపు వేసుకున్నాము. అండ్ ఇంకా దాని తర్వాతకి అండ్ ఓవర్గా కాకుండా కొంచెం సింపుల్గా మనం తినగలిగేంటూ, ఎక్కువ హోటల్ స్టైల్ రాదు కానీ మిర్చి ఒక 4-5 స్పూన్స్ అయితే వేసుకుంటాను. మేము స్పైసీ మరీ ఎంత తినాం, కానీ మా కారం కొంచెం లైట్గా ఉంది, మరీ ఎంత కారం లేదు, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. 1 kg చికెన్ తీసుకున్నాను నేను. 1 kg చికెన్కి రైస్ 7 గ్లాసెస్ అంటే కేజీ పైన కొంచెం ఎక్కువ రైస్ తీసుకున్నాను అంతే. అండ్ టేస్ట్కి మొత్తం సరిపడంత సాల్ట్ నేను హ్యాండ్తో వేస్తాను, స్పూన్ అలవాట్లేదు నాకు. అండ్ ఇది ఇందాక నీకు చూపించాను కదా, అది అన్ని సాజీరా అవన్నీ నేను ఫస్ట్ ఇప్పుడు పౌడర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. జస్ట్ మీకు చూపించాను అది. ఆ పౌడర్ని నేను ఫస్ట్ ఇందులో వేసేస్తున్నాను. ఎప్పటికప్పుడు కూడా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, బట్ నేను ఎప్పుడు వండాల్సి వస్తుందని వేసేసుకున్నాను. ఇంకా నిమ్మరసం గింజలు లేకుండా వేసుకోవాలి. అండ్ పెరుగు అనేది ఎక్కువ థిక్ కావాలనుకునే వాళ్ళు తక్కువ వేసుకుంటారు, బట్ నేను రైస్ ఓవర్ కుక్ అవ్వకుండా చేస్తాను కాబట్టి ఒక 4 స్పూన్స్ అలా, పెద్ద స్పూన్స్తో 4 స్పూన్స్. అండ్ కొత్తిమీర, పుదీనా, చిన్నగా తురిమిన కొత్తిమీర, పుదీనా వేసుకొని వాటర్ లేకుండా మొత్తం క్లీన్ చేసేసుకొని చికెన్ మసాలా దాంట్లో వేసేసేయాలి. అండ్ మ్యాగ్నేట్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. అండ్ కొంచెం వేయించిన ఆనియన్స్ కొంచెం మాడిపోయాయి, నేను చూసుకోలేదు చికెన్కి వాష్ చేస్తుంటే. అండ్ ఇవన్నీ వేసేసి కలిపేసేయాలన్నమాట. అండ్ ఇందులో నేను అవి ధనియాల పౌడర్, చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను, కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేశాను, బట్ వీడియో తీయడం మర్చిపోయాను. ఇలా చికెన్ పీసెస్కి బాగా పట్టేట్టుగా నీట్గా కలుపుకోవాలి. అండ్ రైస్లో కొత్తిమీర, కొంచెం బిర్యానీ ఆకు, ఆయిల్, సాజీరా, లవంగాలు వేసి సాల్ట్ వేసి గ్యాస్ మీద పెట్టేసేయాలి. 20 మినిట్స్ అయిపోయింది ఆల్రెడీ. 20 మినిట్స్ నానిన తర్వాత గ్యాస్ పైన పెట్టేసేసాను సిమ్లోనే. ఒక 80% కుక్ అవనిస్తాను నేను, మరీ తక్కువ కాదు మరీ ఎక్కువ కాదు, ఒక 80%. అండ్ ఇంకో సైడ్ చికెన్ పెట్టేశాను. చికెన్ అనేది ఎక్కువ కుక్ అవ్వకుండా ఒక నార్మల్గా కుక్ అవ్వాలి. అందులో ఉన్న వాటర్, పెరుగులో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అయిపోయేంత వరకు కుక్ చేసేయాలన్నమాట. మొత్తం వాటర్ అంతా వచ్చేసేస్తుంది కదా, ఇదో చూడండి, ఇలా మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేసేంత వరకు కుక్ చేసేయాలి. అండ్ ఇంకో సైడ్ రైస్ పెట్టేశాను. ఆ రైస్ని కూడా చూద్దాం ఒకసారి. రైస్ ఓకే, ఒక 50% వరకు అయింది. ఇంకొంచెం అయ్యే వరకు ఇద్దాం, ఒక 70% వరకు అవనిద్దాం, ఎందుకంటే చికెన్లో వాటర్ అనేది చాలా ఉంది, రైస్ సరిపోయింది. ఇప్పుడు చికెన్ ఉంది కదా, ఆ బౌల్ని కిందకి తీసేసుకొని చూసారా ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇలా కుక్ అయిన దాంట్లోకి మనం ఉడకబెట్టుకున్న ఒక 70%, 80% కుక్ అయిన రైస్ని చికెన్లో వేసేసుకోవాలి. 1 kg చికెన్కి 1 kg పైన కొంచెం ఎక్కువ రైస్, ఒక 80% వరకు కుక్ అయిన రైస్ని మనం ఇందులో వేసేసుకోవాలి. దమ్ చేసే ప్రాసెస్ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అందులో కొంచెం కూడా ఎయిర్ అలాంటివి వెళ్ళినా కానీ గట్టిగా మంచిగా దమ్ అవ్వదు. సో అది కూడా చాలా
ఆలోచించాలి. అండ్ రైస్ మొత్తం ఇందులో వేసేస్తాను. నేను ఇందులో కొంచెం వాటర్ కూడా తీసి పక్కన పెట్టుకుంటాను, ఎందుకంటే దమ్ అయ్యేటప్పుడు కొంచెం వాటర్ తగ్గిన మళ్ళీ ఈ రైస్ కుక్ అయిన వాటర్ని మనం వాటిలో యాడ్ చేయడానికి చాలా ఈజీ అండ్ సింపుల్గా ఉంటుంది. మొత్తం రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసేస్తున్నాను. ఇక్కడ చికెన్లో వచ్చే పొగల వల్ల ఫోన్కి కొంచెం ఫ్లాష్ అయింది, అందుకే సరిగ్గా కనపడలేదు, నేను చూసుకోలేదు. మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇది వాటర్ తీసుకున్నాను అనమాట కొంచెం, అంటే మనం కుక్ చేస్తుంటే సరిగ్గా కుక్ అవ్వనప్పుడు మనం వాటర్ని పైనుంచి ఇలా చిలకరించేసి మళ్ళీ గ్యాస్ పైన కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టచ్చు. అట్లా అని నేను తీసి పెట్టుకున్నాను. అండ్ ఇప్పుడు ఈ రైస్లోకి ఉన్న చికెన్లోకి ఉన్న రైస్ మొత్తం, బ్యాలెన్స్ ఉన్న రైస్ మొత్తం వేసేస్తున్నాను. చూడొచ్చు మీరు. అందరూ హెవీ మసాలాలు అలా వేస్ట్ చేస్తారు కదా, బట్ మేము సింపుల్గా చేస్తాం. మిడిల్ క్లాస్లో ఎట్లుంటే సింపుల్, అన్నీ సింపుల్ ఉంటాయి కాబట్టి బిర్యానీ కూడా సింపుల్ బిర్యానీ. ఐ హోప్ అందరికీ నచ్చుతుంది అని అనుకుంటున్నాను. లెట్స్ సీ. మొత్తం రైస్ అనేది వేసేసాను. ఈ వాటర్ కూడా నేను అలాగే పెడతాను, వేస్ట్ చేయకుండా. మళ్ళీ రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. దమ్ చేయడం చాలా ఈజీ. బిర్యానీ అంటే కష్టం అనుకుంటారు, బట్ చేస్తుంటే అది అలవాటు అయిపోతుంది. ఫోన్ కొంచెం చూసుకోవాల్సింది నేను. ఓకే, రైస్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు దానిపైనుంచి మనం బ్యాలెన్స్ ఏమైనా వేసుకోవాలి. ఇందాక చూపించాను కదా మసాలా, అది కొంచెం మళ్ళీ పైనుంచి అన్నీ లైట్గా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం దాల్చిన చెక్క, లవంగాలు ఒక 1 సాజీరా కొంచెం లైట్గా అట్లా వేసాను. అండ్ మళ్ళీ లైట్గా కొత్తిమీర, పుదీనా చిన్న పీసెస్ కట్ చేశాను కదా, అలాంటివి కొంచెం, ఇంకా కొంచెం ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్. లుక్ అనేది చాలా బాగా అనిపిస్తుంది ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత. అండ్ తర్వాత మనం ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసేసి పైనుంచి ఎంత సరిపోతుందో అంత ఆయిల్ వేస్తే ఆ ఆయిల్కి, ఆ వాటర్ హీట్కి, ఆ ప్రెషర్కి బాగా కుక్ అవుతుంది బిర్యానీ అనేది. ఓకే, మనం ఆల్మోస్ట్ అన్నీ వేసేసాం. అండ్ ఘీ వేయడం మర్చిపోయాం. ఘీ వేయాలి, అంటే ఘీలో ఉండే ఆ కమ్మదనం అనేది మనకు బిర్యానీలో బాగా తెలుస్తుంది. ఘీ వేయడం అనేది కంపల్సరీ అని నేను అన్ను, కానీ ఘీ వేస్తే బెటర్. దాని అరోమా అనేది మనకు చికెన్ బిర్యానీలో బాగా తెలుస్తుంది, మంచి కమ్మదనం అనేది తెలుస్తుంది కొంచెం అక్కడక్కడ. సింపుల్ టేస్టీ బిర్యానీ. ఇప్పుడు దీన్ని దాన్ని మూత పెట్టేసి గ్యాస్ పైన పెట్టేయడమే. లెట్స్ గో. సిమ్లో గ్యాస్లో పెట్టేసి, అండ్ నేను ఏం చేస్తానంటే క్లాత్ ఉంటుంది కదా, క్లాత్కి దాన్ని మూత పెట్టేసి దాన్ని మొత్తం గట్టిగా కవర్ చేసేస్తాను. ఇలా కవర్ చేసిన దాన్ని అలా పెడతాను. అలా పెడితే మనకు గాలి, ప్రెషర్, పొగలు అనేవి బయటకు వెళ్ళకుండా ఉంటాయి. అండ్ దానిపైన ఏదైనా బరువైనది మీ ఇంట్లో ఏది ఉంటే అది పెట్టేస్తే ప్రెషర్ అనేది పోదు. అండ్ సిమ్లో పెట్టాలి. 20 or 25 minutes సిమ్లో పెడితే మన వేడి యమ్మీ బిర్యానీ రెడీ. చూసారా నా బిర్యానీ ఎలా ఉందో? కామెంట్ చేయండి మీకు నచ్చిందా లేదా. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Do you like my biryani? Thank you for watching ఫ్రెండ్స్. సింపుల్ అండ్ బిర్యానీ ఎలా ఉంది, సంక్రాంతికి నేను చేసిన బిర్యానీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.